వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ లారియల్స్. లాస్ట్ వీడియోలో మనము 25 MCQs చూసాము కాంట్రాక్ట్ యాక్ట్కి. సో ఇన్ దిస్ వీడియో విల్ కంటిన్యూ ఫ్రమ్ ద 26th MCQ. స్టార్టింగ్ విత్ 26th MCQ క్వశ్చన్ చూడండి. కాంట్రాక్ట్ విత్ అన్ ఇల్లీగల్ ఆబ్జెక్ట్ ఇస్, సో మనం చూసాం కదా దాట్ మనం ఎప్పుడైనా కాంట్రాక్ట్లో ఎంటర్ అవుతే మన ఆబ్జెక్టివ్ ఎప్పుడు ఇల్లీగల్ ఇమ్మోరల్ ఉండొద్దు. అయితే సో ఒకవేళ మనం ఒక కాంట్రాక్ట్లో ఇల్లీగల్ ఆబ్జెక్టివ్తో ఎంటర్ అవుతున్నామంటే ఆ కాంట్రాక్ట్ ఏమై ఉంటుంది? ఆప్షన్ ఏ వ్యాలిడ్, ఆప్షన్ బి వాయిడబుల్, ఆప్షన్ సి వాయిడ్ ఆర్ ఆప్షన్ డి ఎన్ఫోర్సబుల్. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ సి void. ఎందుకంటే any contract with an illegal or immoral object will be void. Coming to 27th question, చూడండి, fraud is defined under which section of the Indian Contracts Act? So section 18, section 19, section 14. So ఇప్పుడు section 17 is definition for fraud, section 18 is misrepresentation, section 19 is voidable agreements without free consent, and section 14 is free consent. So మనకు ఆన్సర్ ఏంటి? section 17, that is option A. section 17 లో మనకు fraud definition ఇచ్చారు. Coming to next question, that is the communication of acceptance is complete against the proposer when ఎప్పుడు కమ్యూనికేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ కంప్లీట్ అయిందని against the proposer ఎప్పుడు అంటాము? A, when the acceptance is posted, B, when the acceptance is received, C, when offer is made, D, when that is none of the above. సో ఎప్పుడు ప్రపోజర్ అగేన్స్ట్ యాక్సెప్టెన్స్ కంప్లీట్ అయ్యామని అంటారంటే యాక్సెప్టెన్స్ ఇస్ పోస్టెడ్. మనం చూసాం కదా కమ్యూనికేషన్ వయా టెలిఫోన్, కమ్యూనికేషన్ వయా పోస్ట్ ఆర్ టెలిగ్రామ్, దాంట్లో మనం as soon as the promisee posts the acceptance, మనం మన చేతితో యాక్సెప్టెన్స్ లెటర్ పోస్ట్ చేసేసాం, ఆ మూమెంట్ నుండి ప్రపోజర్ తరపున యాక్సెప్టెన్స్ పోస్ట్ అయినట్టు. క్వశ్చన్ 29, కమ్యూనికేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ బై టెలిఫోన్ ఇస్ కంప్లీట్ వెన్. ఇది మనం చూసాం కదా, ఒకవేళ మనం ఫోన్లో యాక్సెప్టెన్స్ ఇస్తున్నాం అంటే మనం యాక్సెప్టెన్స్ ఇక్కడ నుండి చెప్పేటప్పుడు అది కంప్లీట్ కాదు, ఆపోజిట్ పర్సన్ ఆ యాక్సెప్టెన్స్ విన్నప్పుడు కంప్లీట్ అవుతుంది. సో యాక్సెప్టెన్స్ ఇస్ స్పోకెన్, రాంగ్. యాక్సెప్టెన్స్ ఇస్ హియర్, ఇట్ ఇస్ రైట్. యాక్సెప్టెన్స్ ఇస్ సెంట్ అయితే అది మన పోస్ట్ ఇంకా టెలిగ్రామ్ వచ్చేస్తుంది. సో టెలిఫోన్లో యాక్సెప్టెన్స్ ఇచ్చేటప్పుడు వెన్ ద యాక్సెప్టెన్స్ ఇస్ హర్డ్, అప్పుడు మనం ఆ కమ్యూనికేషన్ కంప్లీట్ అయినట్టు ట్రీట్ చేస్తాం. సో ఆప్షన్ బి ఆన్సర్. క్వశ్చన్ 30 చూడండి. వెన్ టూ ఐడెంటికల్ ఆఫర్స్ క్రాస్ ఈచ్ అదర్ ఇన్ పోస్ట్ దే ఆర్ కాల్డ్, మనం ఈ టాపిక్ కూడా డిస్కస్ చేసాం చూడండి. ఇప్పుడు మీ ఫ్రెండ్ మిమ్మల్ని పోస్ట్ పంపిస్తున్నారు దట్ ఐ వాంట్ యువర్ వాచ్ ఫర్ 20,000 రూపీస్, అండ్ మీరు కూడా ఆయనకి సేమ్ పోస్ట్ పంపించారు, సేమ్ ఐ వాంట్ యువర్ వాచ్, ఐ వాంట్ టు సెల్ మై వాచ్ ఫర్ 2,000 రూపీస్. అయితే సేమ్ ఒకటే వాచ్ గురించి మాట్లాడుతున్నారు, సేమ్ ప్రైస్ కోట్ చేసాం 2,000. సో దిస్ ఇస్ క్రాస్ ఆఫర్స్. ఆప్షన్ బి. ఆప్షన్ బిలో క్రాస్ ఆఫర్స్ అంటే ఎలా ఉంటుంది? సేమ్ ఆబ్జెక్ట్ మీద మనం సేమ్ ఆఫర్ ఇచ్చినాం, అది కూడా టు ఈచ్ అదర్ ఎట్ ద సేమ్ టైం. ఐడెంటిఫికల్ ఆఫ్ ఆఫర్స్ ఇఫ్ యూ గివ్ టు ఈచ్ అదర్ దెన్ దే ఆర్ నోన్ యాజ్ క్రాస్ ఆఫర్స్. అదే నేను అంటున్నా 2,000కి నేను ఈ వాచ్ అమ్ముతాను, ఇంకా ఆపోజిట్ నుండి మీరు అంటున్నారు కాదు నాకు 1,000లో కావాలంటే దట్ ఈస్ కౌంటర్ ఆఫర్, దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. సో దీంట్లో ఏంటి? బి ఇస్ రైట్ ఆన్సర్. 31st question. The doctrine of privity of contract is applicable to option A consideration, option B free consent, option C legal object, and option D enforcement. If మీకు definition of privity of contract గుర్తొస్తే ఆడ ఏమంటారు? That stranger to the contract
doesn't have any right to enforce the contract. అయితే definition itself is talking about the enforcement of contract, that who can enforce the contract. So they said the parties to the contract can only enforce the contract, not a stranger. So option D is right, because privity of contract talks about enforcement of the contract. 32nd question, agreement and restraint of marriage. Agreement in restraint of marriage is this agreement is valid? Is this agreement void? Is this agreement voidable? Or is this agreement enforceable? So, ma'am, what is restraint of marriage and చూస్తున్నాం? Restraint of marriage అంటే ఒక agreement ఉంది, దాంట్లో one of the parties agreeing that I'll not get married, or I'll not get married with some conditions, అంటే I'll get married with few conditions. మనం ఒకసారి డెఫినేషన్ రీడ్ చేస్తాం. What is agreement to? Agreement in restraint of marriage in a sense. When in a contract, one party agrees not to marry or to limit their freedom to marry in some ways, either absolutely or for a certain time or condition, and such agreements under Indian law are void. అంటే if ఎందుకంటే మన రైట్ టు మ్యారేజెస్ ఆర్ ఫండమెంటల్ రైట్. If someone through or via agreement restrains you from enjoying this fundamental right, that is right to marriage, then this agreement will be considered as void. This is not legal, this is void. So option B will be right. Coming to question 33, what is an implied offer? ఇప్పుడు మనం ఆఫర్స్ లో టూ టైప్స్ చూసాం కదా, ఎక్స్ప్రెస్ ఆఫర్ అండ్ ఇంప్లాయిడ్ ఆఫర్. ఎక్స్ప్రెస్ ఆఫర్ లో మనము we say that like with words, and with words we say it, yes, I want to enter into a contract. But what about implied offer? Implied offer లో మనం మన gestures తో మన conduct తో వాళ్ళని చెప్తాం that yes, I am interested, I'm giving this offer. So options చూద్దాం. Offer through conduct, written offer, verbal offer or advertisement. చూడండి, written offer will be expressed offer, even verbal offer will be expressed offer, advertisement will not be offer, it will be ఇన్విటేషన్ టు ఆఫర్. మనం చూసాం కదా, అదే మాల్లో మాల్లో డ్రెస్సెస్ పెట్టుంటాయి, దట్ ఈస్ అడ్వర్టైజ్, దట్ ఈస్ వాట్ invitation to offer. So advertisement is type of invitation to offer. So offer through conduct is implied offer. So answer will be option A. Coming to question 34, the intention to create legal relationship is option 1, always presumed in social agreements, never required, essential in commercial agreements, optional in contracts. అయితే మన ఇంటెన్షన్ టు క్రియేట్ లీగల్ రిలేషన్షిప్ మనం ఎసెన్షియల్స్ లో చూసాం చూడండి. కాంట్రాక్ట్ కి ఏం ఎసెన్షియల్స్ ఉంటే అవి అది కాంట్రాక్ట్ గా మారుతుంది ఆ అగ్రిమెంట్. సో ఆప్షన్ 1 ఏమంటున్నారు, ఇంటెన్షన్ టు క్రియేట్ లీగల్ రిలేషన్షిప్ సోషల్ అగ్రిమెంట్స్ లో ఉంటాయి, ఆల్వేస్ ఇన్ సోషల్ అగ్రిమెంట్స్. దట్ ఈస్ రాంగ్, because in social agreements you don't have intention to create a legal relationship. B antundi never required, this is also wrong. C antundi essential in commercial agreements, మనం చూసాం కదా, commercial agreements turn to be contract usually, so it is essential in commercial agreements. So answer will be C. 35th question చూడండి, a person of unsound mind can enter into a contract when can he enter into a contract? Option A, is not under influence. Option B, he is temporarily of sound mind. Option C, he is under guardianship. Option D, he has support of family. Now the thing is, if you see the provision related to unsound mind, there they have said if an unsound person enters into a contract when he was temporarily of sound mind, అంటే మనకు ఒక ప్రొవిజన్ ఉంది. ఏమంటారంటే ఇఫ్ అన్సౌండ్ మైండ్ ఉన్న మనిషి ఒక టైం పీరియడ్ కి హీ వాజ్ ఇన్ అ సౌండ్ స్టేట్, ఇన్ అ సెన్స్ హీ వాజ్ సౌండ్, హీ వాజ్ ఆల్ రైట్. అప్పుడు ఆ టైం పీరియడ్ లో వెన్ హీ వాజ్ ఆల్ రైట్, అట్ దట్ టైం ఆయన కాంట్రాక్ట్ లో ఎంటర్ అయితే మనం దాన్ని వ్యాలిడ్ ట్రీట్ చేస్తాం. It will be treated valid. So option B will be the right, that he is temporarily of sound mind. A temporary period when he was in sound mind, then at that time
he can enter into the contract. Question 36. Past voluntary services are valid considerations under which section? So section 23, section 25, section 11 or section 10. So మనకి సెక్షన్స్ చూస్తే section 24 ఉంటుంది. Section 23 is talking about what considerations and objects are lawful and what not. Section 25 is talking about agreement without consideration are void unless it is written and registered or is promised. So it is 25 is talking about considerations. So here they are saying without consideration an agreement is void. So even they are saying if someone promises to pay it in future, even it is valid. So 25(2) says that మనం past voluntary services చేసిన అది valid అవుతుంది. ఇంకా section 11 says who is competent to get into a contract. So competent party to contract, section 11 talks about. Section 10 talks about what agreements are contract. So contract అనేది ఏంటి అని section 10 అంటారు. అయితే so the answer will be B. The second question is in case of general offer, contract is formed when ఒక general offer ఇచ్చేటప్పుడు contract ఎప్పుడు form అయినట్టు first when offer is made, B when offer is withdrawn, C any person accepts by compliance, D offer is repeated. సో ఇప్పుడు మనం జనరల్ ఆఫర్లో ఏమవుతుంది మనం ఆఫర్ ఇస్తాం ఆపోజిట్ పర్సన్ యాక్సెప్ట్ చేస్తారు సో వన్స్ ద పర్సన్ యాక్సెప్ట్స్ ఇట్ బికమ్స్ అన్ ఆఫర్ sorry once a person accepts your offer it becomes contract so it will be C ante any person once they accept by compliance it will be treated as a contract మన ఆఫర్ యాక్సెప్ట్ చేయగానే అది కాంట్రాక్ట్ గా మారుతుంది సెక్షన్ 38 ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ వాస్ ఎనాక్టెడ్ ఇన్ విచ్ ఇయర్ మనకు తెలుసు కదా 1872 సో ఆన్సర్ విల్ బి బి ఆప్షన్స్ లో ఏముంటే 1857 1872 1905 1956 so my right answer will be 1872 that is option B. Coming to question 39 the postal rule does not apply in case of ఏ కేసులో మన పోస్టల్ రూల్ అప్లై కాదు చూడండి ఆప్షన్ పోస్టల్ రూల్ తెలుసు కదా మీకు వన్స్ ద యాక్సెప్టెన్స్ ఇస్ పోస్టెడ్ ఇట్ విల్ ట్రీట్ ఇట్ యాజ్ కంప్లీటెడ్ సో ఈమెయిల్ బి లెటర్ ది టెలిగ్రామ్ ది రిజిస్టర్డ్ పోస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే చూడండి ఈమెయిల్ మనం పంపిస్తే ఇక్కడ పంపిస్తే అక్కడ నిమిషంలో ఆడ రీచ్ అయిపోతుంది కానీ లెటర్ ఇట్ టేక్స్ టైం కానీ టెలిగ్రామ్ ఇట్ టేక్స్ టైం రిజిస్టర్డ్ పోస్ట్ యాజ్ వెల్ టేక్స్ టైం సో ఈ మూడు ఒకటే రకంగా కనిపిస్తుంది కదా వెన్ ఎవర్ యూ డోంట్ నో ద ఆన్సర్ యూ షుడ్ సీ ఆడ్ వన్ అవుట్ అంటే మూడు ఒకటేలాగా కనిపిస్తున్నాయి మీకు మేక్ సెన్స్ బట్ దిస్ వన్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ ఇట్ ఇస్ ఆడ్ వన్ అవుట్ సో బై డిఫాల్ట్ ఏ విల్ బి ద ఆన్సర్ చూడండి లెటర్ కి మనకు పోస్టల్ రూల్ అప్లై అవుతుంది టెలిగ్రామ్ కి పోస్టల్ రూల్ అప్లై అవుతుంది రిజిస్టర్డ్ పోస్ట్ కి పోస్టల్ రూల్ అప్లై అవుతుంది కానీ మెయిల్ కి కాదు ఎందుకంటే ఇట్స్ నాట్ అ పోస్ట్ ఇట్స్ ఈ కమ్యూనికేషన్ 40th క్వశ్చన్ వద్దాం వాట్ ఈస్ రిక్వైర్డ్ టు కాన్స్టిట్యూట్ కన్సిడరేషన్ కి రిక్వైర్మెంట్ ఏంటంటే ఫస్ట్ లీగల్ ఆబ్లిగేషన్ ఆప్షన్ బి ఎక్స్చేంజ్ ఆఫ్ వాల్యూ ఆప్షన్ సి గుడ్ ఫేత్ ఆప్షన్ డి రిటర్న్ డాక్యుమెంట్ ఇప్పుడు మీరు చూస్తే ఇదంతా కన్ఫ్యూజింగ్ కనిపిస్తుందేమో మీకు కన్సిడరేషన్ చూడండి కన్సిడరేషన్ అంటే ఏంది నువ్వు నాకు ఇది నేను నీకు అది ఇస్తాను అంటే మనం వీఆర్ డూయింగ్ సంథింగ్ ఫర్ ఈచ్ అదర్ in return we are giving something so option A is saying legal obligation so that will be in a contract you can say essential option B exchange of value so it's right see consideration is what I'll give you something you will give me something so it's exchange of value good faith is something you should have in a contract and contract is a written document అవంతా వేరే ఓన్లీ రైట్ ఆన్సర్ ఏంది ఎక్స్చేంజ్ ఆఫ్ వాల్యూ ఉంటేనే కన్సిడరేషన్ అయినట్టు క్వశ్చన్ 41 a voidable contract is enforceable by చూడండి ఆప్షన్ అన్ని ఆప్షన్స్ ఒకసారి చూడండి all parties
at the option of one party అంటే ఒక voidable అంటే మనం చూసాం కదా, valid అంటే అన్ని లీగల్ రిక్వైర్మెంట్స్ ఫాలో అయింది, void అంటే వన్ ఆఫ్ ద ఎసెన్షియల్స్ మిస్ చేశారు, లీగల్ రిక్వైర్మెంట్స్ ఫాలో చేయలేదు. ఇంకా voidable డెఫినేషన్ గుర్తు చేయండి. 4 పార్టీస్ ఉంటే ఆ 4 పార్టీస్ ఉంటే ఒక పార్టీ అగ్రీ చేయట్లే, అప్పుడు ఏమవుతుంది, voidable అవుతుంది. సో హియర్ voidable కాంట్రాక్ట్ ఎన్ఫోర్సిబుల్ అవుతుంది అంటే by all parties at option of one party with the court's permission only if the consideration is paid. Voidable contract enforce అవుతుందంటే at option of one party. చూడండి, మేము ఏమన్నాం, ఎగ్జాంపుల్ 5 మెంబర్స్ ఉన్నారు, ఒక మనిషి ఒప్పుకోవట్లేదు, ఆ ఒక్క మనిషి ఒప్పుకుంటే అప్పుడే ఆ voidable కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్ అవుతుంది, లేకపోతే అది void ఉండిపోతుంది. ఎందుకంటే ఆ person who is not agreeing, if he agrees it's valid contract, if he doesn't agree it's a void contract. So ఇది enforceable అవ్వాలంటే one party who is opposing should agree. Question 42. Agreement to commit a crime is commit crime. చూడండి, మనం ఏమన్నాం, అగ్రిమెంట్ షుడ్ బి బిట్వీన్ టూ పార్టీస్, కన్సెంట్ ఉండాలి, కన్సిడరేషన్ ఉండాలి, ఇంకేమన్నాం, లీగల్ మోటివ్ ఉండాలి, అది షుడెంట్ బి ఇల్లీగల్. చూడండి, క్రైమ్ కమిట్ చేయడానికి అగ్రిమెంట్, ఇఫ్ వి గెట్ ఇన్ టు అగ్రిమెంట్ ఇట్ విల్ బి ఆబ్వియస్లీ void because it's illegal. సో మన ఆప్షన్ ఏ ఉంది void, ఆప్షన్ బి ఉంది enforceable, ఆప్షన్ సి ఉంది voidable, ఆప్షన్ డి ఉంది legal. So it's very obvious that anything if you're doing illegal considered as void. So option A is right. So 43rd question, the term agreement is defined under మన agreement term ఏ section లో define అయింది, section 2 clause E says agreements definition. అయితే చూడండి, సెక్షన్ 2A దేని డెఫినేషన్ ఇస్తుంది, సెక్షన్ 2A ప్రపోజల్ డెఫినేషన్ ఇస్తుంది. whereas it says when one person signifies to another person his willingness to do or to abstain from doing anything with a view to obtaining the assent of that other, such act or abstain is known as proposal. అదే coming to E, E ఇస్తుంది agreement కి definition. So what a definition is of agreement? Every promise and every set of promises forming the consideration for each other is an agreement. Coming to H, 2H talks about contract. So the definition says an agreement enforceable by law is a contract. Coming to G, G talks about void agreement. The definition says an agreement not enforceable by law is said to be void. So ఇవి మన definitions అయితే E, 2 plus E talks about agreement. Option B is right. 34th question, acceptance must be made qualified. Option B unqualified and absolute. Option C delayed. Option D confidential. ఇప్పుడు మనం యాక్సెప్టెన్స్ ఇస్తే ఆ యాక్సెప్టెన్స్ ఎలా ఉండాలి, క్వాలిఫైడ్ అంటే ఇఫ్ యు ఆర్ కీపింగ్ ఇఫ్స్ అండ్ బట్స్ అన్నట్టు, అంటే నేను యాక్సెప్ట్ చేస్తాను కానీ ఇలా చెయ్యాలి అని ఒక కండిషన్ పెడుతున్నాం, ఒక క్వాలిఫికేషన్ పెడుతున్నాం అంటే అది వ్యాలిడ్ కాదు. ఆప్షన్ బి అంటుంది అన్క్వాలిఫైడ్ అండ్ అబ్సల్యూట్. అన్క్వాలిఫైడ్ అంటే దానికి ఏ ఇఫ్స్ అండ్ బట్స్ ఉండొద్దు, ఏ కండిషన్స్ ఉండొద్దు, అండ్ ఇట్ షుడ్ బి అబ్సల్యూట్. ఎస్ అంటే ఎస్, క్లియర్ కట్ షార్ట్లీ ఇఫ్ యూర్ సెయింగ్ ఎస్ వ్యాలిడ్. ఆప్షన్ సి డీలేడ్. చూడండి, యాక్సెప్టెన్స్ ఎప్పుడు డీలేడ్ ఉండొద్దు. ఇఫ్ ఐ గేవ్ యూ టైం పీరియడ్ ఆఫ్ 7 days, that offer and acceptance should be given uh, between within this 7 days. Then you should give that acceptance within 7 days only. Then option D is saying confidential. ఇప్పుడు యాక్సెప్టెన్స్ కాన్ఫిడెన్షియల్ ఉంటే ఆపోజిట్ పార్టీకి అర్థం అవ్వాలి కదా యాక్సెప్టెన్స్ ఇచ్చామని. సో ఆప్షన్ బి ఇస్ right, that is unqualified and absolute. Once acceptance is if you are giving an acceptance it should always be unqualified and absolute. What is 45th question saying? An agreement made without consideration is void unless both the parties agree. As a rule, it is under C, it falls under exceptions for section 25. చూడండి,
జనరల్ రూల్ ఏంది, మనం యాక్సెప్టెన్స్ ఇవ్వకపోతే కన్సిడరేషన్ మనం కన్సిడరేషన్ ఇవ్వకపోతే అగ్రిమెంట్ వాయిడ్ అన్నట్టు. ఎందుకంటే దానికి ఎసెన్షియల్స్ ఏంది, 2 పార్టీస్ ఉండాలా, ఆఫర్ ఉండాలా, యాక్సెప్టెన్స్ ఉండాలా, ఇంకా కన్సిడరేషన్ ఉండాలా. కన్సిడరేషన్ ఉండకపోతే మనం అగ్రిమెంట్ని వాయిడ్ అనుకుంటాం. కానీ దీనికి ఎక్సెప్షన్ ఏంది, ఎక్సెప్షన్ చూద్దాం. బోత్ ద పార్టీస్ అగ్రీ, ఆప్షన్ ఏ. ఆప్షన్ బి, ఇట్ ఇస్ ఓరల్. ఆప్షన్ సి, ఇట్ ఇస్ అండర్ సీల్. Option D, it falls under exceptions of Section 25. So the answer is it falls under exceptions of Section 25. Section 25 gives us a list of exceptions where even if there is no consideration, the agreement will be treated as valid. సో దాంట్లో ఒకటి ఉండొచ్చు, గిఫ్ట్ డీడ్. మనము గిఫ్ట్ చేస్తున్నాము మన రిలేటివ్కి, సిబ్లింగ్కి, పేరెంట్స్కి అవుట్ ఆఫ్ లవ్. సో అవుట్ ఆఫ్ లవ్, ఇఫ్ యూఆర్ గిఫ్టింగ్ సమ్మన్ సంథింగ్ విచ్ ఇస్ రిటర్న్ అండ్ రిజిస్టర్డ్, ఇన్ షార్ట్ ఇట్ ఇస్ గిఫ్ట్ డీడ్. ఆ సర్కమ్స్టెన్స్లో వితౌట్ కన్సిడరేషన్ కూడా అగ్రిమెంట్ వ్యాలిడ్ అయి ఉంటుంది. సెక్షన్ 126, 46 క్వశ్చన్ ఏమంటుంది, సెక్షన్ 126 డీల్స్ విత్ వాట్? A, consideration. B, guarantee. C, indemnity. D, competency. So section 126 deals with guarantee. Question 47, agreement and restraint of traders. The agreement you shouldn't trade. One of the parties agreeing to that they'll not trade or they'll limit their trade. So alanti agreement ఏంది, valid, be void, be conditional, or be mandatory. So the right answer will be void, because even right to trade and occupation is our fundamental right. You can't restrict or restrain someone's fundamental right. So option B, void, is right. Question 48, that is acceptance must be communicated by option A, stranger. Option B, any person. Option C, offer your authorized agent. Option D, advertiser. అయితే మనం ఏమంటున్నాం, యాక్సెప్టెన్స్ ఎవరు కమ్యూనికేట్ చేయాలా, యాక్సెప్ట్ చేస్తున్నామని స్ట్రేంజర్ చేయాలా, కాదు. ఎవరో ర్యాండమ్ పర్సన్ చేయాలా, నో. సి ఏంది, ఆఫరీ ఆర్ ఆథరైజ్డ్ ఏజెంట్. అంటే ఆఫర్ యాక్సెప్ట్ చేసే పర్సన్, లేకపోతే ఆఫర్ యాక్సెప్ట్ చేస్తున్న పర్సన్ది, ఆ పర్సన్స్ ఆథరైజ్డ్ ఏజెంట్. అంటే వాళ్ళ జూనియర్ అయినా, ఇంటర్న్ అయినా, సెక్రటరీ అయినా, పిఏ అయినా, అలాంటి వాళ్ళు కూడా నడుస్తారు. అంటే వాళ్ళకి offeree himself gave authority to convey that message. So it's right. Advertiser is wrong. So option C will be right here. Coming to question 49, which one is not an exception to the rule? No consideration, no contract. సో మనము ఒక చూసాం కదా పైన, నో అంటే కన్సిడరేషన్ లేకపోతే అగ్రిమెంట్ వాయిడ్ అయిపోతుందని. అయితే దీనికి చూడండి, నాట్ని మనం హైలైట్ చేసాం ఇక్కడ. నాట్ ఎన్ ఎక్సెప్షన్ అంటే ఇక్కడ అన్ని ఎక్సెప్షన్స్ ఉంటే దాని నుండి ఒకటి ఆడ్ వన్ అవుట్ పిక్ చేయాలి మనం. సో హియర్ దే ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఎక్సెప్షన్, హియర్ దే ఆర్ టాకింగ్ అబౌట్ నాట్ అన్ ఎక్సెప్షన్ టు ద రూల్, నో కన్సిడరేషన్, నో కాంట్రాక్ట్. ఇన్ షార్ట్ విచ్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ వాయిడ్ కాంట్రాక్ట్ అని మనం చూడాలి. ఆప్షన్ ఏ, natural love and affection. This is an exception, so this is not the right answer. Time barred debt. This is also a valid exception to no consideration. So this is also wrong answer. Past voluntary service is also a exception to the rule. Then the D1 is oral agreement between friends. So this is not a right option. This is not exceptions under the rule. So the answer will be option D, that is oral agreement between friends. ఈ చూడండి, ఈ మూడేమో ఎక్సెప్షన్స్ ఉన్నాయి. దేనికి కన్సిడరేషన్ లేకుండా మనం కాంట్రాక్ట్లో ఎంటర్ అవుతే స్టిల్ ఆ కాంట్రాక్ట్ వ్యాలిడ్ అవుతుంది ఎప్పుడు, ఇఫ్ దీస్ 3 థింగ్స్ ఆర్ దేర్. అంటే వన్ ఆఫ్ ద 3 థింగ్స్ ఇస్ దేర్, బట్ దిస్ డజంట్ అమౌంట్ టు ఎనీ ఎక్సెప్షన్. మన లాస్ట్ క్వశ్చన్, 50th క్వశ్చన్, అ కాంట్రాక్ట్ బికమ్ వాయిడ్స్ డ్యూ టు, ఎందుకు మన కాంట్రాక్ట్ వాయిడ్ అవుతుంది అంటే, డ్యూ టు ఏ, రిప్రజెంటేషన్, బి, ఫ్రాడ్, సి, mistake of fact by both the parties, D, legal formalities. చూడండి, అగ్రిమెంట్
కాంట్రాక్ట్ కాదు ఇఫ్ దెర్ ఇస్ అ ఫ్రాడ్, ఇఫ్ దెర్ ఇస్ అ మిస్‌రిప్రజెంటేషన్. బట్ మనం కాంట్రాక్ట్‌లో ఎంటర్ అయిపోయాము. కానీ తర్వాత మనం డిస్కవర్ చేస్తాం థాట్ దెర్ ఇస్ అ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అండ్ ఇట్స్ నాట్ ఫ్రమ్ వన్ పార్టీ, ఇట్ ఇస్ ఫ్రమ్ బోత్ ద పార్టీస్. Then it will be a contract that later on becomes void because later on they discovered that there was a mistake of fact. Then this contracts turn out to be void. So option C will be right. సో ఇలాంటి ఎంసీక్యూస్ మీకు చూడాలని ఉంటే మా అప్కమింగ్ వీడియోస్ వస్తాయి రైమ్స్ మీద, కాన్స్టిట్యూషన్ లా మీద. మేము ఇంకా ఇలాంటి వీడియోస్, ఇలాంటి ఎంసీక్యూస్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాము. సో మమ్మల్ని ఫాలో చేస్తూ ఇఫ్ యూ వాంట్ టు స్టే కనెక్టెడ్ మీరు మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో కృష్ణాస్_లారియల్స్లో ఫాలో చేయొచ్చు. కెన్ ఈవెన్ కాంటాక్ట్ అస్ ఇన్ టెలిగ్రామ్ అండ్ WhatsApp. We have a paid mock series that is for TS law set and EP law set 2025. మా దగ్గర paid version కూడా ఉన్నాయి where we have unlimited MCQs and you can give mock test. సో description లో మాకు లింక్ ఉంటుంది, మీరు కృష్ణాస్ లారియల్స్ యాప్ డౌన్లోడ్ చేసి stay connected.